తనయ్య సో ఫైనలీ నిన్న రాత్రితో వెయిటింగ్కి తెరపడింది కదా. మళ్ళీ మీరంతా కలిసి యశ్వంత్ని ఇబ్బంది పెడుతున్నారు. మీకు విషయం అర్థం కావడం లేదా? యశ్వంత్ నిశ్శబ్దం చూస్తేనే తెలిసిపోతుంది తను విషయం చెప్పబోయి ధైర్యం చాలకు తిరిగి వచ్చాడని. పంకజనయ్య, చూస్తుంటే యశ్వంత్ అన్నకి బదులుగా ఆర్తి వదంతోనే మనం మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. యశ్వంత్, నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉంటే నీకు వయసు కూడా అయిపోతుంది. ఈలోగా నీ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. అర్థమైందా? నమస్తే. అరే ప్రశాంత్, నమస్తే. సారీ, అది నేను చెప్పపెట్టకుండా వచ్చేసాను. ముందుగా ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఏమిటి? నువ్వు యశ్వంత్ ఫ్రెండ్ కదా. రా కూర్చో. నాకు కొంచెం అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. నువ్వు కూర్చో. ఇదిగో ప్రశాంత్, కూర్చో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. అలాగే ఆంటీ, థ్యాంక్స్. ప్రశాంత్, నిజానికి నువ్వు వచ్చి మంచి పని చేసావు. మేమంతా ఆర్తి వదంతో యశ్వంత్ అనే తరపున మాట్లాడడం గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు నిన్ను కూడా మళ్ళీ కలుపుకుంటాం, ఓకే? వీళ్ళన్నదాన్ని బట్టి యశ్వంత్ ఇంకా ఆర్తితో మాట్లాడలేదు, ఇంట్లో ఎవరితో ఏమీ చెప్పలేదు. అది చెప్పని విషయం ఈరోజు తేలిపోతుంది. అంతేగా ప్రశాంత్? అన్నయ్య పెన్. ప్రశాంత్, ఇది ఆర్తి గారికి ఇవ్వండి. తన పిల్లలతో వాళ్ళ రూమ్లో ఉంది. నేనా? ప్రశాంత్, బహుశా ఈ శుభకార్యం నీ చేతుల మీద జరగాలని ఉందేమో. తీసుకో. ఆర్తి గారు,
మా రౌడీ వదిన హాకీ స్టిక్ తీసుకొచ్చి ప్రశాంత్ తలపై కొట్టడానికి ముందే నేను అసలు నిజం ఏంటో చెప్పేస్తాను. ఈ మెసేజ్ నీకోసం యశ్వంత్ అనే పంపించాడు. ఆర్తి, మా మరిది గారు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేశారు. ఇకిప్పుడు నీ వంతు. యశ్వంత్కి సమాధానం చెప్పు. మీరిలా చేస్తారని నేను ముందే ఊహించాను ఆర్తి గారు. మీ తొలి ప్రేమని కాదని నా ప్రేమని ఎప్పటికీ మీరు స్వీకరించలేరు. మన ఆర్తి సిగ్గుపడింది. కానీ ఈ విషయం అందరికీ తెలిసింది కదా, ఆడవాళ్ల మౌనంలోనే సగం అంగీకారం దాగి ఉంటుందని. నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఆర్తి గారు నాలా కాదని. కాబట్టి మీ ఈ నమ్మకం కూడా తప్పే వదిన. ఆర్తి గారి మౌనం తన అంగీకారాన్ని సూచిస్తుంది. కానీ నా విషయంలో కాదు, ప్రశాంత్ విషయంలో. ఈ క్షణం కోసమే నేను కొన్ని లక్షల క్షణాలు నిరీక్షించాను. చివరికి ఇలా మీరు నా నిరీక్షణ పూర్తయ్యేలా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యశ్వంత్ గారు. నా జీవితానికి అర్థం కల్పించారు. నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. బహుశా సంతోషంతో వస్తున్న ఈ కన్నీళ్ళే చెప్పగలవేమో. నాకెంత ఆనందంగా ఉందో. ఈ మనసుది తీరని ఆరాటం. మనసింతే మనసింతే మనసింతే, ఈ మనసుది తీరని ఆరాటం. నేనైతే నా కోసం మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను ప్రశాంత్. అసలు చేసుకోవాలని అనుకోలేదు. నేను నిన్ను కాకుండా నేను వేరొకరి గురించి ఎలా ఆలోచించగలను? నేను నా గురించి ఆలోచించాలనుకోలేదు. నేను అత్తయ్య మావయ్యల సంతోషం గురించి ఆలోచించాను. అంశు భవిష్యత్తు గురించి ఆలోచించాలనుకున్నాను. ఇప్పుడు నేను చేసుకున్న ఈ వివాహం నాకు ఇష్టం లేకుండా చేసుకోవాల్సి వచ్చింది. యశ్వంత్ గారు, ఆర్తి గారు, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న సందేహాలన్నింటినీ వెంటనే క్లియర్ చేస్తాను. చూడ్డానికి మన ఇద్దరి మధ్య
అంతా బాగున్నట్టే కనబడుతుంది. కానీ మన ఇద్దరి మధ్య ఇంకేదో ఉంది. ఏంటది? మనిద్దరి మధ్య ఏముంది యశ్వంత్ గారు? తొలి ప్రేమ. ఐ వాజ్ రైట్ ఆర్తి గారు. జీవితంలో ప్రేమ ఒక్కసారి కలుగుతుంది. రెండోసారి కలిగితే అది కేవలం త్యాగం మాత్రమే. మన ఫ్యామిలీ కోసం, మన వాళ్ళ కోసం, అందరి సంతోషం కోసం ఆ త్యాగం చేయాల్సి వస్తుంది. అంత మాత్రాన మనం అపోహపడకూడదు. ఆ త్యాగాన్ని ఎలాగైనా మనం ప్రేమగా మార్చగలమని. కష్టం ఆర్తి గారు, అది చాలా తప్పు. లేదు యశ్వంత్ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. ఇందులో త్యాగం లాంటివి ఏమి ఉంటావు? లేదు ఆర్తి గారు, నేను నా రూమ్లోంచి అర్పిత ఫొటోస్ తీసేశాను. తన ఫొటోస్ తీసేయగలిగాను, కానీ నా మనస్సులో, నా ఊహల్లో ఉన్న తన జ్ఞాపకాలు నేను మరిచిపోయానని కాదు. ఇప్పటికీ అర్పిత జ్ఞాపకాలు నా మనసులో మెదులుతూనే ఉన్నాయి ఆర్తి గారు. గోడలపై ఉండే ఫోటోలకి, మనసులో ఉండే జ్ఞాపకాలకి చాలా తేడా ఉంటుంది ఆర్తి గారు. నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పినట్టున్నాను, ప్రేమనేది జీవితంలో కేవలం ఒక్కసారి పుడుతుంది. బహుశా మనిద్దరం కూడా తొలి ప్రేమని అనుభవించేశాం. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఈ మెసేజ్ నేను మీకెందుకు ఇచ్చాననేగా. కొన్ని నెలల్లో మనకి పుట్టబోయే బిడ్డ కోసం ఇంట్లో ప్రతి ఒక్కరూ నన్ను చాలా బలవంతం చేశారు ఈ మాట మీతో చెప్పమని. ఆర్తి గారు, ప్లీజ్ మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. మీరేం కోరుకుంటున్నారో, ఏం కావాలనుకుంటున్నారో అదే జరుగుతుంది. మీరు స్ట్రెస్ ఫీల్ అయితే మీకు, అలాగే పుట్టబోయే బిడ్డకు కూడా అంత మంచిది కాదు. ప్లీజ్ ఆర్తి గారు. నువ్వు మీ అమ్మతో చెప్పు, తనకి ఏ రకంగానూ ఎలాంటి బలవంతమూ లేదని, ఎటువంటి బంధనాలు కూడా లేవని, తన సంతోషమే నా సంతోషం. తనేం కోరుకుంటోందో అదే జరుగుతుందని.
కనులు కలిశాక ఎందుకంత కలవరపాటు అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో ఎంతైనా మనసేగా మనసింతేగా మనసింతే ఈ మనసుది తీరని ఆరాటం నువ్వేం కంగారు పడద్దు మీ డాడీకి అమ్మంటే చాలా ఇష్టం నాన్నా నిజమేంటంటే ఆయన గుండె సవ్వడి చెప్తోంది అయినా కూడా ఆయన ఆ సవ్వడిని వినడం లేదు పట్టించుకోవడం లేదు కానీ మీ అమ్మ సులువుగా ఓడిపోదు ఖచ్చితంగా నేను ఓడిపోను ఏదో ఒక రోజున ఖచ్చితంగా యశ్వంత్ గారు నేరుగా వచ్చి చెప్తారు ఆయన నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారని అనయ్య నువ్వు వదినతో ఏం చెప్పలేకపోయావు కదా. ఏంటి యశ్వంత్ నువ్వు కూడా? ఏంటి యశ్వంత్ నువ్వు? ప్రదీప్, ఈ ఇంట్లో అందరికంటే నీకే మీ అన్నయ్య గురించి బాగా తెలుసు కదా. మీరే తననిలా అండర్ ఎస్టిమేట్ చేస్తే ఎలా చెప్పండి? అంటే వదిన అన్నయ్య నీతో చెప్పేశాడా?